రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కుడియ తండా గుగులోత్ మంగ్య గారి తోటనైతే మనం సందర్శించడానికి వచ్చినాము. అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక రైతు బిడ్డగా ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారు రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ టీఆర్ఆర్ కంపెనీ జోనల్ మేనేజర్ గారు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఆర్ కంపెనీ రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక కమిషన్ దారు నాగరాజు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ తోట 77వ గణతంత్ర దినోత్సవ రోజున ఈరోజు జెండా వందనం చేసుకుంటున్నాం అంటే ఇక చాలా గర్వంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు జై జవాన్ అక్కడ బాటలలో ఉంటే అన్నం పెట్టే రైతు ఈరోజు జెండా వందనం చేసుకుంటాడంటే ఇవాళ చాలా సంతోషం పడవలసిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు అతను ఎంచుకున్న వెరైటీ ఏంటిది అనేది రైతునడిగి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఎన్నో మిరప తోటలు వేస్తూ ఉన్నారు. దేశంలో ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు మనుగడైన విత్తనాలు, మంచి క్వాలిటీ గల విత్తనాలు దొరికితేనే రైతు బాగుపడతాడు. రైతుతో పాటు దేశ ప్రజలకు అన్నం పెడతాడు. ఆ విత్తనాలు మంచి క్వాలిటీ కావాలంటే అది టీఆర్ఆర్ కంపెనీ మిరప రకాలలో లోలా వెరైటీ అని మనం ఈ సందర్భంగా తోటను చూసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మంగ్య గారు చేసిన యజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి చీడపీడల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే దీనికి మందు బస్తాలు ఎన్ని పడ్డాయి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే పైన ఎన్నిసార్లు స్ప్రే చేసింది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే పక్క వెరైటీలకి దీనికి ఎలా వ్యత్యాసంగా తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మిరప చెట్టుకి ఎన్ని కాయలు పడ్డాయి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సుమారుగా ఎన్ని కేజీలు ఉండవచ్చు అనేది తెలుసుకుందాం. ఒక ఎకరాకి వచ్చేసి దిగుబడి ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం చాలా వరకు తోటలన్నీ లాస్ అయిపోయినాయి. చాలా తోటలు నల్లి ప్రభావాల నలిగిపోయినాయి. ఈ నలిగిపోయిన దాంట్లో లోలా అనే ఉండగా ఈ నల్లి దానికి ఏమి చేయలేదని నిరూపణ మంగ్య గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మంగ్య గారు. నమస్కారం. మీ పేరు మంగ్య గారు. ఓకే, ఎక్కడ మీ విలేజ్ ఎక్కడ? కుడియ తండా మండలం మరిపేడ, జిల్లా మహబూబాద్. ఎన్ని ఎకరాలు వేశారు మీరు? 3 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు వేశారు. 3 ఎకరాలలో వెరైటీ ఈ లోలా వెరైటీ టీఆర్ఆర్ కంపెనీ లోలా ఎన్ని వేశారు? ఇది ఎకరంన్నర వచ్చింది. ఇది ఎకరంన్నర. ఎలా ఉంది? బాగుంది. ఇది అంటే మీరు వేసిన మొత్తం 3 ఎకరాలు వేశారు. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాలలో మీరు ఎకరంన్నర లోలా వెరైటీ వేసుకున్నారు. ఈ లోలా వెరైటీ ఇంకో వెరైటీకి దీనికి దానికి ఒక వ్యత్యాసం ఏంటిది? ఇది బాగా అది కొద్దిగా పోయింది. అది నల్లి తినిపోయింది. ఎట్లా పోయిందంటే ఇది టీఆర్ఆర్ లోలా కంపెనీ అనేది తెగుళ్ళు గానీ నెక్స్ట్ తెగుళ్ళు అనేది సహజంగా దేనికైనా వస్తాయి. ఇది కొంచెం తట్టుకున్నది. ఇది మొత్తం మాది ఈ మిరప తోట వచ్చేసి 3.5 ఎకరాలు ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసిన చూస్తున్నారు. పొద్దున్న 50 నుంచి 200 మంది దాకా వచ్చిర్రు. మీరు ర్యాండమ్ గా తోటలో ఎటు చూసినా మన లోలా కంపెనీ సపరేట్ గా కనబడుతుంది. వేరే ఏదైతే ఉందో అది వేరే కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే సార్ అది తెగుళ్లను తట్టుకోలేకపోయింది. ఇది పెట్టుబడి చాలా తక్కువ తోటే వచ్చింది. తెగుళ్లను తట్టుకొని నిలబడేది. తెగుళ్ళను అయితే తట్టుకున్నది. మీరే ర్యాండమ్ గా తీసుకోండి పిక్స్ అవసరం అయితే. మనది లోలా 8 ఉన్నది. వేరే రకాలు అటు ఉన్నది. ఆల్రెడీ మీరు తెంపిస్తున్నారు కదా? కూలీలు ఉన్నారు. ఇప్పుడు కూలీలు ఉన్నారు. అటు చూపెట్టవచ్చు. కూలీలు అటు కూలీలు అటు. ఒకసారి నిలబడండి అమ్మా. అమ్మగారు నిలబడి ఒకసారి నిలబడండి. మిరప తోటలు అయితే ఆడ తెంపుతున్నారు. ఓకే, ఇది ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఏమైనా తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా? పెట్టుబడి కొంచెం తక్కువే అండి. పెట్టుబడి పెట్టినా రేపటి రోజున వస్తుంది తెగుళ్ళను. అన్న ఇక్కడ ఉన్న కొంచెం సైలెంట్ ఉంటే అన్న మాటలు వస్తాయి అన్నది. పెట్టుబడి విషయానికి వస్తే పెట్టుబడి కొంచెం తక్కువ కూడుకున్న పని ఇది. ఇట్లా ఎందుకు అంటే పెట్టుబడి ఈ రోజు పెట్టినా కూడా రావాలి, దిగుబడి రావాలి. సో పెట్టుబడి పెట్టినా కూడా మళ్ళీ తెగుళ్లను తట్టుకోవాలి. వేరే పంటలు ఉన్నాయి చూడండి, మీరే చూస్తున్నారు అటు పక్కన ఉన్నాయి. అవి తెగుళ్లను తట్టుకోలేదు. పెట్టుబడి పెట్టినాం, దాన్ని కూడా పెట్టినాం. ఇది ఒక్క దాంట్లోనే ఉన్నది. అది సపరేట్ ఇది సపరేట్ కూడా వేయలేము మేము. ఒకటే తోట ఉన్నది, బిట్టు మొత్తం ఒకటే. కానీ అది తెగుళ్లను తట్టుకోలేదు. ఇది తెగుళ్లను తట్టుకొని నిలబడింది. ప్రతి పంటకు మందు కొట్టాల్సిందే, ప్రతి దానికి మందు కొట్టాల్సిందే. కానీ మందు కొట్టినా కూడా ఇప్పుడు నల్లని తట్టుకునే కెపాసిటీ దీనిలో ఉంది అంటాం. మీరే చూస్తున్నారు కదా. మీరు చూడకపోయినా పొద్దున్న నుంచి 150 నుంచి 200 మంది
మంది వచ్చి చూస్తున్నారు. ఓకే. వాళ్ళని అడిగి మీరు కూడా మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళు మీకు ఏమైనా సలహా ఇచ్చిపోయిరా? మోసం చేసి సలహా ఎందుకుంటుంది మరి? వాళ్ళు రైతులు చూసిన రైతులు మీకేమైనా వాళ్ళు చెప్తారు కానీ ఈ తోట చూసి ఆ తోట చూసి బాగుందని చెప్పొద్దురా? ఇప్పుడు రైతన్న 3 ఎకరాలు వేసుకున్నాడు, 3 ఎకరాలలో ఎకరంన్నర అది వేసుకున్నాడు, ఎకరంన్నర ఇది వేసుకున్నాడు. చూసిరు కదా రైతన్న మాటల అది ఎట్లా తట్టుకుంది ఇది ఎట్లా తట్టుకుంది. పొద్దు నుంచి 150 నుంచి 200 మంది రైతులు ప్రోగ్రామ్ పెట్టారు. ఇక్కడ ఆ పంటను తేడా చూసుకోరు, ఈ పంటను తేడా చూసుకోరు. ఇప్పుడు ఆ పంటకి ఎన్ని మందులు కొట్టిరు, ఈ పంటకి ఎన్ని మందులు కొట్టిరు నార్మల్ గా సేమ్ ఒకటే అంతా కలిపి కొట్టాం సార్. దానికి దీనికి వేరే ఏం కొట్టలే, వేరే కొట్టాలి. అంతా సపరేట్ తెచ్చి ఒక్కటిసారి కొట్టినాం. కొట్టిరు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రైతులకు వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? ఈ వెరైటీ వేస్తామని చెప్తున్నారు. పెదనగరపులు వచ్చారు కదా అప్పుడు బాగుంది. మళ్ళీ మా ఎల్లపేట చేజలు వచ్చారు, వాళ్ళు నాతో సంతోషపడి నాకు పట్టుకుంటారు. మీరు ఎట్లా వేసినావు అన్న, ఎక్కడ తెచ్చినావు అన్న అంటే ఈయన పేరు పెట్టినా అంటే మరి ఆయన కాడ ఉన్నది మాకు తెలియదు అంటే మరి నాకు తెలియదు, నేనైతే ఆయన కాడ తీసుకున్నాను అని చెప్పిన. ఇక సంతోషం పడరు వాళ్ళు. మన టేజ్ కడలే రూపాయలు కూడా కాదు. లేదు మున్యనాయక్ కూడా కొత్త వెరైటీ ఏది ఉన్నా మంగనాయక్ మీరు తీసుకోండి, పైసలు కావు ఫ్రీగానే తీసుకోండి, శాంపిల్ గా వేసుకోండి అనేసి సపోర్ట్ చేసేటోళ్ళు ఫస్ట్ నుంచి. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ నుంచి ఇక్కడ ఆర్తి కమిషన్ దారు కూడా మనతో ఉన్నారు. అతని సలహాలు కూడా తెలుసుకుందాము. ఎందుకంటే రైతు పండించిన తర్వాత పోయేది మార్కెట్కే కాబట్టి అతను కూడా ఈరోజు జెండా వందనం రైతులు చేసుకుంటుందంటే సంతోషపడి రావడం జరిగింది. కాబట్టి భద్రకాళి ట్రేడర్స్ ఇక్కడ నాగరాజు గారు కొంచెం ముందుకు వచ్చి 2 నిమిషాలు దీని గురించి పంట గురించి మీరు చూశారు కదా, ఎలా ఉంది మార్కెట్లో, ఏ విధంగా పోతుంది అనేది, కలర్ కానీ దాని ఫ్రూట్ సైజ్ కానీ తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో చెప్పాలి. నమస్కారం అండి. భద్రకాళి ట్రేడర్స్ వరంగల్ మాది అత్యుదానం. ఈరోజు రైతు క్షేత్ర ప్రదర్శనకు రావడం జరిగింది. కుడియతండ మరిపేట బంగ్లాకు. విత్తనము బాగా సైజు బాగుంది, రంగు బాగుంది, చాలా దగ్గర కనుపు. ఇది మార్కెట్లో కూడా జెండా ధరకు పోయే అవకాశం ఉంది. ఇంకోటి రైతులు ఈ సంవత్సరము చాలా పంట విస్తీర్ణం తక్కువ, దాంట్లో తెగుళ్ళు రావడం వల్ల కొంచెం దెబ్బతింది. ఈ సంవత్సరం రైతు కూడా దిగాలు చెందాల్సిన అవసరం లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 3 నుంచి 4 వేల రూపాయలు రైతు పెచ్చు రేటు రావచ్చు. సుమారుగా మార్కెట్ అంచనా ప్రకారంగా 15 నుంచి 18 వేల రూపాయలు అయితే ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. మన అదృష్టం మంచిగా ఉంటే మంగే గారు 20 వేల పైన కూడా అమ్మే అవకాశం కూడా ఉంది.